చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు మీరు చేస్తున్నారు? ఇక్కడ మా నాన్నగారు స్టార్ట్ చేసి ఒక 45 నుంచి 50 సంవత్సరాలు అవుతుంది మిర్చి దందా. అప్పుడు 50 ఏళ్ళ క్రితం అంటే స్టార్టింగ్లో రూపాయికి 16 మిర్చీలు వేసుకొని నెత్తిన పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు. కాలక్రమాన రూపాయికి 4 చేసినవి, అవి రూపాయికి 2 చేసి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి రూపాయికి ఒక మిర్చి అమ్ముతున్నాం రాజంపేట బస్ స్టాండ్ ఏరియాలో. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు, లాభాపేక్ష లేకుండా కుటుంబమే, మనం కుటుంబంలోనే ఉన్నాం కాబట్టి కుటుంబ సభ్యులే కష్టపడుతుర్రు. మనం ఒక పర్సన్ జీతం ఎవరికి ఇచ్చడం లేదు కాబట్టి లాభం తక్కువ వచ్చినా ఈ సర్దుబాటు చేసుకుంటూ పోతున్నాం అన్నట్టు. అంటే ఈ రూపాయికి అమ్మాలని అంటే ఎట్లా ఆలోచన వచ్చింది? నలుగురు కుటుంబ సభ్యులు మొత్తం కష్టపడుతున్నారు కదా దీని మీద. అంటే బయట వాళ్ళు కొనుక్కోవడానికి ఇక్కడికి వస్తుంటారు, దాని మార్కెట్ బాగుంటుంది. అయితే ఆ మన తండ్రి గారి నుంచి వస్తున్న ఆచారం ఇది. అక్కడ నుంచి మనం స్టాప్ చేయకుండా ఇప్పుడు నేను ఎంఎస్సి చదివినా కూడా మనకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి దేదంతా కంటిన్యూ చేసుకుంటూ కూర్చున్నాం. మన అవకాశం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన జనరేషన్ను మనం కంటిన్యూ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఎంఎస్సి బీఈడి నాది, బీఈడి 2009లో అయిపోయింది. చూసిన మనకు నేను అది మ్యాథమెటిక్స్ క్యాండిడేటు. మా నిజామాబాద్ ఉమ్మడి డిస్టిక్లో మ్యాథమెటిక్స్లో లేవు, ఓపెన్లో 1-2 వస్తున్నాయి.